థ్యాంక్ యూ సాయి గారు. హరిప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా ఈరోజు ఈ మెగా మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్క మెగా అభిమానులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, పెద్దలు చిరంజీవి గారి యొక్క ఆదేశాల మేరకు స్వామినాయుడు గారు ఆప్యాయతతో ఈరోజు ఈ మెగా మహోత్సవానికి రావాల్సిందిగా మాట చెప్పిన వెంటనే ఎంతో మనసు పులకించిపోయింది. అంటే మన సాయి చెప్పినట్టు సినిమాల్లో ఆ వెనకల నుంచి కూర్చొని చిన్నప్పటి నుంచి మనము ఒక యుగం, ఖచ్చితంగా ఒక యుగం చిరంజీవి గారి యుగం అని చెప్పుకోవచ్చు. కానీ చిరంజీవి గారు మనం ఈరోజు ఆయన గురించి నేను మాట్లాడాలా అని అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చిరంజీవి అన్నయ్య గారికి, స్వామినాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చిరంజీవి గారిని మనందరం చూస్తున్నట్టు ఆయనను మొట్టమొదట మనము ఒక నటుడిగా చూసాం. 1978లో ఆయన ప్రస్థానం పునాది రాళ్లతో ఆ భగవంతుని దయతో మొదలైతే ఆయన కళలు కన్న కళలు 1978 నుంచి 79, 80లో 2 సినిమాల నుంచి దాదాపు 14 సినిమాల వరకు ఆయన వేగం, ఆయన కళ, ఆయన ప్రయాణంలో ఆయన చేసిన స్వయం కృషి, ఆ స్వయం కృషి ఎన్నో ఛాలెంజ్ల్ని తీసుకొని యమకింకరుడులా మరణ మృదంగం వాయిస్తూ మగ మహారాజుగా అత్యున్నత స్థాయికి సినిమా చరిత్రలోనే అటు ఇటు ఒక తరం చూసినా, ఇటు ఒక తరం చూసినా నేనే అని నిరూపించుకున్న మన నేటి వరకు మన శివశంకర వరప్రసాద్ గారి సినిమా వరకు, పునాది రాళ్ళ నుంచి మన శివశంకర వరప్రసాద్ వరకు చిరంజీవి గారి యొక్క నటన, ఆయన మీరందరూ మనమందరం కూడా ఆయన డ్యాన్స్ అంటే ఒక సినిమాలో ఒక డ్యాన్స్ కోసం ప్రేక్షకులు చూసేవాళ్ళు. చిరంజీవి గారంటే ఒక డ్యాన్స్, ఆ డ్యాన్స్తోనే సినిమా హిట్ అయిపోయేది. చిరంజీవి గారంటే తన వైవిధ్యమైన ఫైట్స్, ఎంతటి డూప్ లేకుండా ఆయన చేసిన ఫైట్స్, అదొక సినిమా చరిత్రలో ఇవన్నీ మార్పు. చిరంజీవి గారి యుగంలో ఆయన డ్యాన్స్ ప్రజల్ని, మా అభిమానుల్ని ఉర్రూతలోగిస్తే ఆయన ఫైట్స్ ఎంతో ఆనందింపజేశాయి. అలాగే ఆయన వైవిధ్యమైన ఒక నటనలో చంటబ్బాయిలో తీసుకుంటే ఆయన యొక్క కామెడీ పాత్ర, అలాగే స్వయం కృషిలో ఆయన పాత్ర, అంటే వైవిధ్యమైన పాత్రల్లో తనొక ముద్ర వేసి ఒక యుగానికే యుగ పురుషుడిగా ఆయన నిలబడిపోయిన స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయన గురించి మనం నటన ఒకటే కాదు, ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తి గురించి మనం ఒక చరిత్రలో త్రేతాయుగంలో తీసుకుంటే రాముడు ఇలాగైతే ఒక కుటుంబంలో ఎవరు ఎలా ఉండాలి అని నిర్ణయం చేసి ఆ రోజు మన రామాయణం మనకి ఏం చెప్తుందంటే మన యొక్క జీవన శైలిని, అలాగా చిరంజీవి గారు తన తల్లిదండ్రులను ప్రేమించాడు, తను చేసే పనిని గౌరవించాడు, 100 కోట్ల హృదయాలను గెలిచాడు. రాబో రోజుల్లో భారతరత్నగా నిలవాలని మీ అందరి తరఫున, మెగా అభిమానుల తరఫున 100 కోట్ల హృదయాలను గెలిచి భారతరత్నగా నిలవాలని నేను కోరుకుంటాను. నాతో పాటు మెగా అభిమానులే కాదు, సినీ చరిత్రలో ఉన్న ప్రతి హీరో కూడా. ఎందుకంటే ఈ 78 నుంచి ఈ 40 ఏళ్ళ చరిత్రలో మీరు మనం చూసారో లేదో దిష్టి తగులుతుందని నేను చిరంజీవి గారు అన్నయ్యకి చెప్తున్నాను, సురేఖ మేడం గారికి చెప్తున్నాను, చిరంజీవి గారికి దిష్టి తీయాలి. మన ఫోటో షూట్లో ఈ కాలం హీరోలు ఎవరు కూడా నాకు సాటి రారు అని యొక్క ఫోటోగ్రాఫ్స్ అందరు చూసారా? చిరంజీవి గారు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్, ఆ ఫొటోస్ చూస్తుంటే ఆయన 17 ఏళ్ళ నవయువన యువకుడిలాగా ఉన్నాడంటే ఆయనకు తన పని మీద ఎంతటి ఆ ఇష్టం ఉందో. చిరంజీవి గారు చాలామంది చెప్తారు ఆయన 10 సినిమాలు, నేను కూడా చెప్పాను
ఒక్క సంవత్సరంలో ఈరోజు 4 సంవత్సరాలకు ఒక సినిమా వస్తూ ఉంది. ఆయన 79, 80, 81, 82లో సంవత్సరానికి 10, 12, 14 సినిమాలు చేశారంటే అతను కష్టపడలేదు, ఇష్టపడి పనిచేశాడు. సినిమా అంటే చిరంజీవి గారికి ఇష్టం, చిరంజీవి గారంటే మనకిష్టం. అలా ఒక వ్యక్తి అత్యున్నత స్థాయికి చేరాలంటే తన పనిని ఇష్టపడి చేయాలని చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి మీరు పని చేసినప్పుడు కష్టపడి పని చేయకండి, మీ పనిని ఇష్టపడండి. మీరు కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి. మీ కలలు విజయవంతమయ్యే వరకు మీరు అలాగే ముందుకు సాగండి అని చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్ర ఈ యువత చూడాలి. ఆయనకు ఒక సపోర్ట్ లేదు. ఆయన సినిమాల రంగంలో ప్రయాణించినప్పుడు కోటీశ్వరుడు కాదు. ఆయన ఎవరో సినిమా యాక్టర్కు కొడుకో మనవడో కాదు. తను సొంతంగా ఆయన ఈరోజు ఆ రోజు వేసిన అడుగులు ఈరోజు అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళాయంటే చిరంజీవి గారి యొక్క ఆయన యొక్క తను చేసే పని మీద ఇష్టం. 10 ఏళ్ళు సినిమాకు దూరమైన ఖైదీ నెంబర్ 150తో మరీ నేను మీ ముందుకున్నానని తన సామ్రాజ్యాన్ని తిరిగి చాటుకున్న యాక్టర్ చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా చెప్తూ ఇలా మాట్లాడుతూ పోతే చిరంజీవి గారిని గురించి ఎంతైనా మాట్లాడచ్చు, ఇంకొక అరగంట కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి ద్వారా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన ఒక డాక్టర్గా ఉన్న నేను చిరంజీవి అన్నయ్య గారి ద్వారా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య గారి వెంట అడుగులు వేస్తూ ఆయన నన్ను మీ ముందు ఈరోజు ఒక చీఫ్ గెస్ట్గా రావాలంటే నన్ను చీఫ్ గెస్ట్గా అయ్యే స్థాయికి తీసుకెళ్ళిన చిరంజీవి అన్నయ్య గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక రాష్ట్ర చైర్మన్, హస్తకళ చైర్మన్గా మీ ముందుకు రావడానికి అవకాశం ఇచ్చిన మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా నా రాజకీయ ఆరాధ్య దైవమైన చిరంజీవి గారికి, ఆయన తమ్ముడై ఈరోజు మమ్మల్ని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, నాబాబు అన్నయ్య గారికి, ప్రతి ఒక్కరికి కూడా, అంజనమ్మకు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి గారి ఫోటో షూట్ చూసి నిజంగా మీలో అందరూ కూడా చాలా నేర్చుకోవాలి. ఆయన ఫిట్నెస్ ఈరోజు ఎంత ఫిట్గా ఉన్నాడు, ఆయన చామ్, ఆయన చరిష్మా ఈరోజు హీరోలను కూడా పక్కకు తట్టే విధంగా చిరంజీవి గారు వస్తున్నారు. ఇలాగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరెన్నో విజయాలను సాధిస్తూ మనందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తూ అడుగులు ముందుకు వేయాలని ఒక్క మాట, చిరంజీవి గారు రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయి సేవ చేయాలనుకున్నా ముఖ్యమంత్రి కాకుండా ఆయన కేంద్ర మంత్రిగా, అంటే ముఖ్యమంత్రి కన్నా ఒక స్టెప్ హై దీన్ని ఆయన అచీవ్ చేసి రాజకీయాల్లో కూడా తనదైన ముద్రలో సీఎం కాకుండా సీఎం స్థాయి కన్నా పెద్ద స్థాయికి ఎదిగిన పట్టుదల కలిగిన కమిటెడ్ వ్యక్తి. తన జీవితమే మనందరికి కూడా పాఠాలుగా మనం చదువుకొని ఒక ఏమాత్రం సపోర్ట్ లేకుండా ఒక ఎత్తు స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలని నిరూపించిన ఒక వ్యక్తిత్వం కలిగిన అద్భుతమైన, అంటే ఆయన ఒక చరిత్ర నేర్చుకోవాలి, చూడాలి. మనందరం కూడా ఆయన వెనక నడవడని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై చిరంజీవ, గట్టిగా జై చిరంజీవ, జై చిరంజీవ. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ఒకరోజు ముందు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. డెఫినెట్లీ చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఉంటే అరగంట కాదు 6 జన్మలైనా సరిపోదు. ఆయన అంతా అనమాట. ఆయన అన్ని ఇచ్చారు మనకి.